హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. 3 BHK సినిమా చూస్తుంటే సీరియల్ చూస్తున్నానా సినిమా చూస్తున్నానా అర్థం కాలే. నాకైతే కుటుంబస్థాన్ టూరిస్ట్ ఫ్యామిలీ లాగా ఉంటుందేమో అని చూసిన. 3 BHK సినిమా నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. ఎంతలా అంటే నా జీవితంలో ఇంత బోరింగ్గా సినిమా ఎప్పుడు చూడలే. సినిమా సప్పగా మబ్బుగా సాగిపోతుంది. సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని యాక్ట్ చేసిన 3 BHK సినిమా చూసిన. నాకు తెలియగలుగుతా ఫ్యామిలీ అంటే ఎప్పుడు కష్టాలేనా, ఒక నవ్వు, ఆనందం, సంతోషం, ఫ్రస్ట్రేషన్, ఒక కోపం, నిరాశ అలా అన్నీ ఉంటాయి కదా. కానీ సినిమాలో డైరెక్టర్ ఓన్లీ నిరాశ, దుఃఖం, కష్టాలే చూపించినాడు. ఇంత బోరింగ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది సీరియల్కి ఎక్కువ, ఓటీటీకి తక్కువ. ఇక కథ విషయానికి వస్తే వాసుదేవన్ అలియాస్ శరత్ కుమార్కు ఒక భార్య శాంతి అలియాస్ దేవయాని, కొడుకు ప్రభు అలియాస్ సిద్ధార్థ్, కూతురు ఆర్తి అలియాస్ మీతాగా ఉంటారు. వారిది దిగువ మధ్య తరగతి కుటుంబం. ఒక ఇల్లు కొనాలని చిరకాల కోరిక ఉంటుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇల్లు కొన్నారా, ఆ ఇల్లు కొనడానికి ఎన్ని తిప్పలు పన్నారు అనేదే సినిమా. కథ సింపుల్, కథనం బోరింగ్. సినిమాలు అక్కడక్కడ బొమ్మరిలు ఫ్లేవర్ తగులుతుంది. ఏదన్నా ఒక 2 పాజిటివ్ పాయింట్లు ఉన్నాయంటే అది సిద్ధార్థ్ యాక్టింగ్. సిద్ధార్థ్కి అతని లవ్కు మధ్య గల సీన్స్ కొన్ని అంతే. శరత్ కుమార్ ఎప్పుడు కూడా ఎలా చెప్తుంటారు, అది ఏంటంటే ఫ్యూచర్ బాగుండాలంటే అడ్జస్ట్ కావాలని. నాకు ఆ డైలాగ్ విన్నప్పుడల్లా చాలా చిరాకు వచ్చింది. శరత్ కుమార్ క్యారెక్టర్ కూడా మబ్బుగా, నిరాశగా సాగుతుంది. దేవయాని క్యారెక్టర్ జస్ట్ ఓకే, అదే ఏడుపుగుట్టు క్యారెక్టర్గా చేశారేమో. మిగతా క్యారెక్టర్ కొద్దిగా పర్లేదు. సినిమాలో ఒక కామెడీ లేదు, ఒక ఫన్ లేదు, ఒక లవ్వును సరిగా చూపించలే, ఒక సెంటీమీటర్ను కూడా సరిగా చూపించలే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలే. సినిమాలకు పోతే అన్నీ మర్చిపోయి సినిమా పైనే కాన్సన్ట్రేషన్ చేయాలనిపిస్తుంది. కానీ ఈ సినిమాకి వెళ్తే సినిమా తప్ప అన్నీ గుర్తొచ్చినాయి. ఈ సినిమాకి నా రేటింగ్ 2.